పులుసుకే కాదు అందులోని మసాలా ఘాటు లాంటి రాజకీయానికి కూడా ఫేమస్. ముఖ్యంగా నెల్లూరు సిటీ నియోజకవర్గం ఇంకాస్త హీటు. ఈసారి ఎన్నికల్లో వైసీపీ టీడీపీ మధ్య పెద్ద యుద్ధమే జరగబోతోంది. అధికార ప్రతిపక్షాల మధ్య నువ్వా నీనా అన్నట్లు పోటీ కనిపిస్తోంది. వ్యూహ ప్రతివ్యూహాలు ఎత్తుకు పై ఎత్తులతో సిటీ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అనూహ్య రాజకీయ పరిణామాలకు వేదికగా మారిన నెల్లూరు సిటీలో గెలుపు వైసీపీకి ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది. టీడీపీ నుంచి బరిలోకి దిగుతున్న మాజీ మంత్రి నారాయణకు చెక్ చెప్పేందుకు అన్ని అస్త్రాలు ప్రయోగిస్తోంది వైసీపీ. నెల్లూరు సమరంలో అంతిమ విజయం ఎవరిది? వైసీపీ కంచుకోటలో కనిపించబోయే సీనేంటి? టీడీపీ వ్యూహాలు ఫలించే ఛాన్స్ ఉందా? నెల్లూరు పాలిటిక్స్ ఎంత హిట్ పుట్టిస్తాయో అంతే ఇంట్రెస్టింగ్ గాను ఉంటాయి. అధికార ప్రతిపక్ష నేతల మధ్య ఎప్పుడు వాడివేడి రాజకీయ యుద్ధమే జరుగుతుంటుంది. ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న నెల్లూరు సిటీ ఇప్పుడు వైసీపీకి అడ్డా. 2014 నుంచి ఇక్కడ ఫ్యాన్ పార్టీనే గెలుస్తూ వస్తోంది. నెల్లూరు సిటీ సెగ్మెంట్ లో మొత్తం 28 డివిజన్లు 1,56,000 ఓట్లు ఉన్నాయి. సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న ఆనంద్ కుటుంబీకులు 5 సార్లు గెలిచిన నెల్లూరు సిటీ గత 2 సార్లు బీసీ నేత అనిల్ కుమార్ యాదవ్ వశమైంది. నియోజకవర్గ మార్పు చేర్పుల్లో భాగంగా అనిల్ కుమార్ యాదవ్ నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా వెళ్లిపోవడంతో ఈసారి మైనారిటీ నేత ఖలీల్ కు అవకాశమిచ్చింది వైసీపీ. ఆయనపై టీడీపీ సీనియర్ నేత నారాయణ పోటీ చేస్తున్నారు. ఆర్థికంగా బలమైన నేత నారాయణపై మైనారిటీ నేతను ప్రయోగించడం ద్వారా వైసీపీ పెద్ద సాహసమే చేస్తుందని అంటున్నారు పరిశీలకులు. ఇక గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిన నారాయణ ఈసారి ఎలాగైనా గెలవాలని గట్టిగా ప్రయత్నిస్తుండగా అధిష్టానమిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఖలీల్ అహ్మద్ చెమటోడ్చుతున్నారు. మొత్తానికి సింహపురి సింహాసనం కోసం ఇద్దరు ఢీ అంటే ఢీ అనే స్థాయిలో తలపడుతున్నారు. నెల్లూరు పార్లమెంటు వైసీపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి పోటీ చేస్తుండటంతో ఖలీల్ అహ్మద్ కు కొండంత అండ లభించినట్లయింది. విజయసాయి అండదండతో ఆర్థికంగా బలమైన నేత నారాయణను మట్టి కరిపిస్తానని అంటున్నారు ఖలీల్ అహ్మద్. గత 10 ఏళ్లుగా నెల్లూరు సిటీ నియోజకవర్గం వైసీపీకే అనుకూలంగా తీర్పునిస్తోంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా సింహపురిలో జెండా పాతాలని వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది టీడీపీ. నెల్లూరు సిటీ నియోజకవర్గాన్ని తానే అభివృద్ధి చేశానని ప్రచారం చేస్తోంది. మాజీ మంత్రి నారాయణను మరోమారు బరిలోకి దింపిన టీడీపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. వైసీపీలోని కీలక నేతలను పార్టీలోకి చేర్చుకుని బలగం పెంచుకుంటున్న టీడీపీ గెలుపుపై ధీమాగా కనిపిస్తోంది. నెల్లూరులో ఒక పేద కుటుంబంలో పుట్టి పెరిగాను కాబట్టి నెల్లూరు రుణం తీర్చుకోవాలనే ఉద్దేశం ఇవన్నీ చేశాను కాబట్టి వీటితోనే నేను యాక్చువల్గా ఈరోజు ఓటు అడుగుతాను. ఖచ్చితంగా మీరందరూ నాకు ఎమ్మెల్యేగాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఎంపీగా చేయండి. ఆయన కేంద్రం నుంచి ఫండ్స్ తెచ్చే విధంగా చేస్తారు. నేను రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫండ్స్ తెచ్చేసి నెల్లూరును ఒక మంచి స్మార్ట్ సిటీగా డెవలప్ చేసుకుంటామని అందరినీ కోరుకుంటాను. 2014 నుంచి 2019 వరకు మంత్రిగా పనిచేసిన నారాయణ 2019 ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి ఓడిపోయారు. విద్యా సంస్థల అధినేతగా టీడీపీలో కీలక నేతగా ఎదిగిన నారాయణ మంత్రిగా సిటీలో తనదైన వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. గత ఎన్నికల్లో ఓడినా నియోజకవర్గాన్ని మాత్రం బదల్లేదు. ఎప్పటికప్పుడు క్యాడర్తో సమన్వయం చేసుకుంటూ విజయం కోసం పరితపిస్తున్నారు. తన హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రచారం చేస్తూ ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ఓటర్లను కోరుతున్నారు. నెల్లూరుకి ఏదైతే డెవలప్మెంట్ చేశానో ఆ డెవలప్మెంట్ బేస్ చేసుకొని ఈరోజు నేను ఓటు అడుగుతున్నాను. అనేక కార్యక్రమాల్ని సుమారు 5,260 కోట్లతో యాక్చువల్గా 5 సంవత్సరాల్లో డెవలప్ చేయడం జరిగింది. ఎందుకంటే నెల్లూరుని ఒక మంచి స్మార్ట్ సిటీగా చేయాలని, భారతదేశంలో ఉన్న సిటీలో వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా చేయాలనే ఉద్దేశంతో యాక్చువల్గా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అంటే దోమలు లేని నగరం చేయడానికి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకొచ్చాం. అది 90% వర్క్ అయిపోయింది. కేవలం ఒక 10% మిగిలింది. ఇళ్ల నుంచి కనెక్షన్ ఇవ్వాలి. ప్రతి ఇంటి నుంచి, ప్రతి బాత్రూమ్ నుంచి, ప్రతి కిచెన్ నుంచి, ప్రతి ట్యాంక్ నుంచి వచ్చే వాటర్ని సైడ్ కెనాల్స్లోకి వదలకుండా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ వదిలేస్తే ఆ నీళ్లు ఎక్కడికో బయటకు పోతే అక్కడ ట్రీట్ చేస్తారు. ట్రీట్ చేసి పొలాలకు వదిలేస్తారు. అలాంటి సిస్టమ్ తీసుకొచ్చాం. అయితే నారాయణ ప్రచారాన్ని తిప్పికొడుతున్నారు వైసీపీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్.
ప్రస్తుతం నెల్లూరు డిప్యూటీ మేయర్ గా వ్యవహరిస్తున్న ఖలీల్ నారాయణ చెబుతున్నవన్నీ అబద్ధాలే అని తిప్పికొడుతున్నారు. అభివృద్ధి పేరుతో అప్పులు చేసి కార్పొరేషన్ పై భారం మోపారని విమర్శిస్తున్నారు. తమ పార్టీ అధికారంలోకొచ్చాకే నెల్లూరు అభివృద్ధి చెందిందని తన వాదన వినిపిస్తున్నారు ఖలీల్ అహ్మద్. 900 కోట్ల రూపాయలు హట్కో నిధులతో, అది కూడా 11% వడ్డీతో తీసుకొచ్చారు. కార్పొరేషన్ మీద భారం వేశారు. వచ్చి మీరు చూశారు, ఒక సంవత్సరంలో 4 సంవత్సరాలు ఆయన ఏం చేయలే. ఒక సంవత్సరంలో ఆయన తవ్వేసి అండర్ డ్రైన్ అనేది ఎవరికి సంబంధం లే, ఎక్కడ లెవెలింగ్ లే. అండర్ డ్రైనేజ్ అనేది ఈయన చేసింది కాదు. మనకి ఎప్పుడు 50 సంవత్సరాల నుంచి మన బార్కర్స్ కానీ, ఆచార్య స్ట్రీట్ కానీ, టంక రోడ్ కానీ అండర్ డ్రైనేజ్ ఆల్రెడీ ఉంది. మనకు లేని దగ్గర వేసి ఒక్కటి కూడా నాసి రకంగా ఎక్కడ ఒక లైన్, ఒక లెవెల్ లేకుండా చేసేసారు, తవ్వేసి వదిలేశారు. సిమెంట్ రోడ్లు ఎక్కడో కొన్ని దగ్గర వేసి మీరే చూశారు. ఒక్క రోడ్ కూడా ఈరోజు మేము వేసుకున్నాం. మన ఈ పక్క ఏరియాలు మొత్తం ఆయన కొన్ని మెయిన్ రోడ్లు వేసేసి, లేఅవుట్లో ఉన్న దగ్గర రోడ్లు వేసేసి వాళ్ళు ఈరోజు మేము రోడ్లు వేసాం, మేము లెవెల్ టు లెవెల్ వేసామని చెప్పుకుంటూ పోతున్నారు. పార్కులు 2-3 పార్కులు చేసి ఆయన పార్కులు చేశారా? 32 పార్కులు మేము చేసాం ఈరోజు. టీడీపీ అభ్యర్థి నారాయణతో పోల్చితే ఆర్థికంగా బలం లేని ఖలీల్ పార్టీ పెద్దల అండతో తగ్గేదలే అన్నట్లు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి ఎంపీగా పోటీ చేస్తుండడం ఖలీల్ కు ఎంతగానో ఉపయోగపడుతుందంటున్నారు. ఇక పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ప్రముఖ న్యాయవాది మల్రెడ్డి కోటారెడ్డి కూడా ఖలీల్ అహ్మద్ విజయానికి శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నారు. మైనారిటీలకు తొలి అవకాశమిచ్చిన పార్టీగా ఆ వర్గానికి చెందిన ఓట్లపై ఫుల్ ఫోకస్ పెట్టిన వైసీపీ తన స్థానం పదిలమని కాన్ఫిడెన్స్ చూపిస్తోంది. ఆయన చేసింది ఏం లేదు, శూన్యం. చెప్పుకోవడానికి ఏమంటే డబ్బు ఉంది కాబట్టి ఆయన ఎన్టీ మనీ ఒకరు పెట్టుకుని వాళ్ళ చేత పబ్లిసిటీ చేసుకుంటా, మీడియాలో రోజు టీవీలో వేసుకుంటా, నేను అభివృద్ధి బ్రాండ్ చెప్పుకుంటా, రోజు అదే పని, వేరేది ఏం లేదు. ఆయన అభివృద్ధి చేయాలంటే కరోనా కాలంలో ఎక్కడ పోయారు? ఆయన ఒక్క పిల్లోడిని ఫ్రీ చదివించారా? ఒక్కడిని ఆసుపత్రిలో ఫ్రీగా చూశారా? కరోనా కాలంలో ఎంతమంది చనిపోయారు? ఎంత కోట్ల రూపాయలు ఆయన దండుకున్నాడు? మొత్తానికి 2 పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఏ అవకాశాన్ని వదులుకోకుండా ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నాయి, ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. టీడీపీ అభ్యర్థి నారాయణ కుటుంబం మొత్తం ప్రచార పర్వంలో మునిగిపోయింది. నారాయణతో పాటు ఆయన భార్య రమాదేవి, కూతురు కూడా గడప గడపకు తిరుగుతున్నారు. ఇక ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రూపంలో అదనపు శక్తిని కూడగట్టుకున్న నారాయణ ఈసారి ఎలాగైనా టీడీపీ జెండా ఎగరేస్తాననే ధీమా ప్రదర్శిస్తున్నారు. ఇదే సమయంలో వైసీపీ కూడా ప్రచారంలో ఎక్కడా తగ్గడం లేదు. పార్టీలో ఇటీవల జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని తన కంచుకోటను కాపాడుకోవడానికి మైనారిటీని బరిలోకి దింపిన వైసీపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. సీఎం జగన్ కు నమ్మిన బంటు లాంటి ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ను ఎంపీ అభ్యర్థిగా పంపాల్సి రావడంతో సిటీలో 46,000 ఓట్లున్న మైనారిటీకి ఛాన్స్ ఇచ్చింది. దీంతో సిటీతో పాటు ఎంపీ సీటులోనూ అవకాశాలను మెరుగుపరుచుకోవాలని చూస్తోంది వైసీపీ. మొత్తానికి వ్యూహ ప్రతి వ్యూహాలతో 2 పార్టీలు సమఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. ఇక మున్ముందు జరిగే రాజకీయ పరిణామాలే రాజకీయాన్ని డిసైడ్ చేసే పరిస్థితిని సూచిస్తున్నాయి.